క్యూనైన్ న్యూస్కు స్వాగతం. వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆశా హాస్పిటల్ ఆధ్వర్యంలో మానవ శరీర భాగంలోని అన్ని అవయవ భాగాలకు సంబంధించిన డాక్టర్లు రోగాలకు ఉచిత పరీక్ష నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది. వేల్పూర్ గ్రామ పంచాయతీ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆశా హాస్పిటల్ వారి డాక్టర్ బృందాలచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. మానవ శరీరంలోని ప్రతి భాగానికి సంబంధించిన డాక్టర్లు వారి సూచనలు సలహాల ప్రకారం ఉచిత పరీక్ష చేయించుకుని ఉచిత మందులు వాడాలని డాక్టర్ల బృందం సూచించడం జరిగింది. ఇక్కడ రెడ్ లైట్ వస్తుంది. గుండె సంబంధించిన వైద్యుడు. ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం గుండె సమస్యలు రాకుండా ఆపడము, ఎర్లీ స్టేజెస్లో ఉన్న గుండె సంబంధించిన సమస్యల్ని ముందుగా నిర్ధారణ చేసి ప్రాణాపాయ పరిస్థితి రాకముందే దాన్ని ట్రీట్మెంట్ చేసి ఆపడము. ఊళ్ళో ఉన్న పేషెంట్లని తొందరగా బీపీ, షుగర్ వాళ్ళ వద్దకే వచ్చేసి పికప్ చేసి ఎర్లీ స్టేజెస్లోనే దీన్ని ట్రీట్మెంట్ చేసి పెద్ద గుండె సమస్యలు, పక్షవాతం అట్లాంటి జబ్బులు రాకుండా ఆపడం. ఈ క్యాంప్ నమస్తే, నా పేరు డాక్టర్ భరత్, ఆర్థోపెడిక్ సర్జన్. ఆశా హాస్పిటల్లో 1 year నుంచి పనిచేస్తున్నాను. నేను డీల్ చేసేది ఏంటంటే పిల్ల నొప్పి, యూరిన్ ఇంప్రూవ్ చేయడం, తర్వాత మెడ అండ్ వెన్నుముక్క సమస్యలకి మేము ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. మెయిన్ ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడానికి. నేను డాక్టర్ పద్మారెడ్డి, నేను గైనకాలజిస్ట్, డెలివరీ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ అన్నిటికీ చూస్తాను. ఈరోజు మెయిన్గా ప్రపంచ క్యాన్సర్ డే. సో మా డిపార్ట్మెంట్కి సంబంధించి గర్భసంచి క్యాన్సర్కి వ్యాక్సిన్ అనేది ఉంది. అది చాలామందికి తెలియదు. అది 3 డోసుల్లో ఇవ్వబడుతుంది. దాని గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా హాస్పిటల్ గురించి కనుక్కోవచ్చు. అది చాలా తక్కువ ప్రైస్లోనే ఉంటుంది. 99% గర్భసంచి క్యాన్సర్ రాకుండా ఆపగలుగుతుంది. సో దానికి ఇంటర్ చదివే పిల్లల నుంచి 25 సంవత్సరాల వయసులోపు తీసుకోగలిగితే చాలా మంచిది. క్యాన్సర్ అవేర్నెస్ డే, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా వేల్పూర్ గ్రామంలో క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి దాదాపుగా 9 మంది స్పెషలిస్ట్ కమ్. ఇప్పుడు తీసుకుంటే ఇక్కడ ఈఎన్టీ, చెవు ముక్కు సంబంధించిన డాక్టర్, ప్లస్ పిల్లల డాక్టర్, గైనకాలజిస్ట్ అండ్ ఐసీయూ క్రిటికల్ స్పెషలిస్ట్, నేను ఎంఎస్ జనరల్ సర్జన్, హార్ట్ డాక్టర్, ఫేషియల్ సర్జన్, ఈఎన్టీ డాక్టర్, ఆర్థోపెడిషియన్, అంటే ప్రతి అవయవం సంబంధించిన డాక్టర్స్ ఇక్కడ రావడం జరిగింది. సో నా డిపార్ట్మెంట్ తీసుకుంటే రోమో క్యాన్సర్స్ కానీ, థైరాయిడ్ క్యాన్సర్స్ కానీ, పేవు క్యాన్సర్స్ కానీ, అట్లాంటి వాళ్ళ సిమ్టమ్స్ బట్టి వాళ్ళ అవసరం బట్టి వాళ్ళకి అవగాహన తెచ్చి ఒక అవేర్నెస్ తీసుకొద్దామనే ఉద్దేశంతో కూడా ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అట్లా ఇప్పుడు గైనకాలజిస్ట్ ఉన్నారు. సర్వే డాక్టర్ అమర్నాథ్, నేను పిల్లల వైద్యం. జనరల్గా ఇలాంటి హెల్త్ క్యాంప్స్ ఏంటంటే పిల్లలు బాగా అంటే వాళ్ళు ఏ కండిషన్ ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళు చెప్పుకోలేరు కాబట్టి చాలా వరకు మా దగ్గరికి వచ్చేటప్పటికి హాస్పిటల్లో అడ్మిషన్ అవసరం పడుతూ ఉంటుంది. సో ఇలాంటి క్యాంప్స్లో మనం వాళ్ళు ఫ్రీ చెకప్స్ అనేసరికి తొందరగా వస్తారు అండ్ ఏ ప్రాబ్లం ఉన్నా అని ఓపెన్ బేసిస్లో ట్రీట్ చేయగలుగుతూ ఉంటాము. సో హాస్పిటల్ రావడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు కానీ ఇట్లాంటి హెల్త్ క్యాంప్స్ని సద్వినియోగం చేసుకోవాలి. అండ్ ఈ క్యాంప్లో పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం కలిగించిన ఆశా హాస్పిటల్కి స్పెషల్గా ధన్యవాదాలు. చాలామంది హియరింగ్ వినబడకపోతే, చెవులు వినబడకపోతే చాలామంది ఇంతే కదా అని అనుకుంటారు. మాటలు రాని వాళ్ళైనా, చెవులు వినబడని వాళ్ళైనా ఇంతే కావచ్చు అని అనుకుంటారు. దీనికంటే ఒక హియరింగ్ టెస్ట్ ఉంటుంది, మాట రాకపోతే స్పీచ్ థెరపీ ఉంటుందని ఎవరికి తెలియదు. ఈ క్యాంప్లో చాలామంది తెలుసుకున్నారు హియరింగ్ టెస్ట్ కూడా ఉంటుంది అనేసి. క్యాంప్ అటెండ్ చేసిన సార్ వాళ్ళకి థ్యాంక్స్. ఈరోజు ఆశా హాస్పిటల్ తరఫున
గవర్నమెంట్ స్కూల్లో ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం నిజంగా పేద ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము ఉచిత కన్సల్టేషన్, ఈసీజీ, 2D రిపోర్ట్ టెస్టులు, దాంతోపాటు మందులు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ లక్ష్మణి. నేను ఆశా హాస్పిటల్లో మ్యాక్రోఫేషియల్ అండ్ క్యాన్సర్ సర్జరీ, నోటికి సంబంధించిన అన్ని సర్జరీస్, ముఖానికి సంబంధించినవి, మన తల పగిలిన యాక్సిడెంట్ తల పగిలిన వాటికి మేము సర్జరీస్ చేస్తూ ఉంటాం. సో ఈరోజు ఇంకో అద్భుతమైన అవకాశం ఏంటంటే, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా దేశంలో ప్రతి ప్రాంతంలో కూడా నోటికి సంబంధించిన క్యాన్సర్ బాగా పెరుగుతూ ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు కేసెస్ మరియు వీళ్ళకి నమస్కారం. ఇంకా ఈరోజు ప్రపంచ వైద్య దినోత్సవం సందర్భంగా మన వేల్పూర్ గ్రామంలో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని మన ఆర్మూర్లో ఉన్నటువంటి ఆశా స్పెషాలిటీ హాస్పిటల్ మరి వైద్య బృందం మరి మేనేజ్మెంట్ వాళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం మా వేల్పూర్ గ్రామ ప్రజలకు అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా వారు ముఖ్యంగా మానవ శరీరంలో ఉండే వివిధ అంటే భాగాలకు సంబంధించినటువంటి వైద్య నిపుణులు, అన్ని రంగాల్లో ఆరితేరినటువంటి స్పెషలైజేషన్ వైద్యులు వచ్చి మన వేల్పూర్ ప్రజలకు సేవ నిమిత్తమై ఉచితంగా ఈ శిక్షణ శిబిరాన్ని నిర్వహించడం, అందుకని మన వేల్పూర్ గ్రామ ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.